మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన ఓట్ వాల్యూ అన్ని ప్లేసుల్లో సేమ్ ఉంటుందా? కొన్ని స్టేట్స్కి ఎందుకు ఎక్కువ ఎంపీ సీట్స్ ఉంటాయి, ఇంకా కొన్ని స్టేట్స్కి ఎందుకు తక్కువ సీట్స్ ఉంటాయి? ఆన్సర్ ఒకటే, డీలిమిటేషన్. కానీ ఇది ఎగ్జాక్ట్గా ఏంటి? రీసెంట్గా డీలిమిటేషన్ బిల్ అనే టాపిక్ చాలా వైరల్ అవుతుంది, ఎస్పెషల్లీ నార్త్ వర్సెస్ సౌత్ డిస్కషన్లో. కానీ క్వశ్చన్ ఏంటంటే, ఇది పాలిటిక్సా లేదా ఫెయిర్ రిప్రజెంటేషన్ కోసమా? సింపుల్గా చెప్పాలి అంటే డీలిమిటేషన్ అంటే కాన్స్టిట్యుయెన్సీస్ బౌండరీస్ని రీడ్రా చేయడమే. పాపులేషన్ బేస్ చేసుకుని ఒక ఏరియాలో ఎంతమంది ఉన్నారనే దాన్ని బట్టి ఎంపీస్ మరియు ఎమ్మెల్యే సీట్స్ని డిసైడ్ చేస్తారు. ఇది చేయడానికి ఇండియాలో ఒక స్పెషల్ కమిషన్ ఉంది, అదే డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇండియాలో డీలిమిటేషన్ ప్రాసెస్ ఆల్రెడీ కొన్నిసార్లు జరిగింది. 1952, 1963, 1973, 2002లో జరిగింది. కానీ ఇంపార్టెంట్ ట్విస్ట్ ఏంటంటే 1976లో గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది, పాపులేషన్ కంట్రోల్ ఎంకరేజ్ చేయడానికి సీట్స్ ఫ్రీజ్ చేయడం. ఆ డీలిమిటేషన్ ఫ్రీజ్ అనేది 2001 వరకు ఎక్స్టెండ్ అయింది. మళ్ళీ తర్వాత దాన్ని 2026 వరకు ఎక్స్టెండ్ చేశారు. అంటే ఇప్పుడు మళ్ళీ 2026లో డీలిమిటేషన్ డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నార్త్ ఇండియన్ స్టేట్స్లో పాపులేషన్ ఫాస్ట్గా పెరిగింది, కానీ సౌత్ ఇండియన్ స్టేట్స్లో పాపులేషన్ కంట్రోల్లో ఉంది. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా డీలిమిటేషన్ జరిగితే నార్త్ స్టేట్స్ వాళ్ళకి ఎక్కువ సీట్స్ వస్తాయి, మన సౌత్ స్టేట్స్ వాళ్ళకి తక్కువగా సీట్స్ వస్తాయి. సో సౌత్ స్టేట్స్ వాళ్ళు అంటున్నారు, మేము పాపులేషన్ని కంట్రోల్ చేసాం, మాకెందుకు సీట్స్ తక్కువగా వస్తాయి? సో ఆల్రెడీ డిబేట్ అనేది స్టార్ట్ అయిపోయింది, ఫెయిర్నెస్ వర్సెస్ పాపులేషన్ బేసెస్. కానీ టెక్నికల్లీ చూస్తే డెమోక్రసీలో పాపులేషన్ బేస్ రిప్రజెంటేషన్ కరెక్ట్, కానీ ఇంకో సైడ్ చూస్తే పర్ఫార్మెన్స్ని కూడా బేస్ చేసి కన్సిడర్ చేయాలి అని ఇంకొంతమంది అంటున్నారు. అంటే బెటర్ గవర్నెన్స్ చేసిన స్టేట్స్కి ఎందుకు పనిష్మెంట్ అనేది డౌట్. 2026 తర్వాత డీలిమిటేషన్ జరిగితే ఇండియా పొలిటికల్ మ్యాప్ చేంజ్ అవ్వచ్చు, పవర్ బ్యాలెన్స్ షిఫ్ట్ అవ్వచ్చు, సెంట్రల్ పాలిటిక్స్లో కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో డీలిమిటేషన్ బిల్ అనే టాపిక్ జస్ట్ బౌండరీస్ గురించి కాదు, మన ఓట్ వాల్యూ, మన ఫ్యూచర్ పాలిటిక్స్ గురించి. ఈ డీలిమిటేషన్ బిల్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? పాపులేషన్ బేస్ కరెక్టా లేదా ఫెయిర్నెస్ ఇంపార్టెంటా? వీడియోలో కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.